నమస్తే అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకొచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. తెలివైన వారు ఎప్పుడూ ఒంటరిగా ఉంటారంటారు. ఇది అక్షరాల నిజం మిత్రమా. ఎవరైతే ఒంటరిగా ఉండలేరో వారు జీవితంలో ఏది కూడా సాధించలేరు. అలాగే శూన్యం అనేది నరకంగా భావించకూడదు. శూన్యంలో నుంచి గొప్ప ఆలోచనలు పుడతాయి. కాబట్టి ఒంటరిగా ఉన్నవారు మాత్రమే గొప్ప గొప్ప జీవితాన్ని నిర్మించుకోగలరు. శక్తివంతమైన ఆలోచనలు ఒంటరితనం నుంచే పుడతాయి. ఎందుకంటే ఈ సమస్త విశ్వం పుట్టింది అలాగే కదా, సరిగ్గా అలాగే. అందుకే తెలివైన వారు ఒంటరిగా ఉంటారు. అర్థమైందా మిత్రమా? నీకు ఎంత బలమున్నా సరే లాభం ఉండదు. దానికి తెలివి లేకపోతే బలహీనమైన శత్రువు కూడా నిన్ను ఓడించేస్తాడు. మీరు ఏడిస్తే భగవంతుడు వస్తాడో రాడో తెలియదు, కానీ మీరు ఏడుసారి భగవంతుడు రాలేదు అని ఈర్ష్యతో ఎంత మంది వస్తారో ఆ నవ్వు చూడండి. పోగొట్టడానికైనా భగవంతుడు మనిషికి జ్ఞానం పెరిగే కోసం వస్తారు. మాట్లాడటం నవ్వులోనే మౌనంగా ఉండటం భగవంతుడు ఉంటాడని ఇప్పటికైనా మనకు కోపం రావడం అంటే ఇతరులకు పొరపాట్లకి మనమే కష్టపెట్టుకోవడమే. నీ యొక్క కన్ను చెదిరితే నీ గురి మాత్రమే తప్పుతుంది, కానీ నీ మనసు చెదిరితే మాత్రం నీ జీవితమే దారి తప్పుతుంది. మన శరీరం కుంటిదైనా పర్లేదు, కానీ ఆలోచనలు మాత్రం ఎప్పుడు కుంటివో గుడ్డువో అయితే చాలా ప్రమాదం మిత్రమా. మనం బ్రతకడానికి డబ్బు ఎంత అవసరమో మనం అని అనుకోవడానికి బంధాలు కూడా అంతే అవసరం. మనం ఆకలితో ఉన్నా అలాగే ఆలోచనలతో ఉన్నా సరైన నిద్ర పట్టదు కదా. ఎదుటి వారి యొక్క చెడ్డ గుణాల గురించి చర్చిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. నమ్మకం అంటే మనిషి ఎప్పుడూ ఒకలా వెళ్ళాలా లేదా నటించే పాత్ర కాదు, ఎప్పుడూ ఒకేలా ఉండే గుణం. చప్పట్లు కొట్టి చేతుల్ని భుజం తట్టలేవు, కానీ అలాగే సలహాలు ఇచ్చేవారందరూ సాయం చేయలేరు. నవ్వడం మాత్రమే మీరు నేర్చుకోండి. ఏడవడం అనేది మనతో ఉన్నవారు మనకు ఎలాగో నేర్పుతారు కదా. సముద్రాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోదామని కెరటాలు అహర్నిశలు ఆవేశపడుతూ ఉంటాయి, కానీ సముద్రం తన గర్భంలోకి లాగేసుకుంటూ ఉంటుంది. మనిషి కూడా అన్నీ వదిలేసి ఎక్కడికో పారిపోదాం అనుకుంటాడు, కానీ బంధాలు బాధ్యతలు మనిషిని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా కట్టిపడేస్తూ ఉంటాయి మిత్రమా. ఇక ఇదే జీవితం అంటే. ఇది అర్థమయ్యేలోపు పూర్తయ్యేది కళ, అర్థమయ్యేలోపు ఒప్పుకోలేనిది వాస్తవం, అర్థమయ్యే కొద్దీ దగ్గరయ్యేది స్నేహం, అర్థం తెలిసినా కూడా సరికొత్త అర్థం వెతికేదే ప్రేమ. అర్థమైనట్లు అనిపిస్తుంది, కానీ ఎప్పటికీ అర్థం కాదు. ఇదే జీవితం. కాదంటారా మిత్రమా? నిజమే కదా. ఎంత కష్టం వచ్చినా కూడా శత్రువు ముందు బాధపడకు. ఎందుకంటే నీ బాధ వారికి ఇంకా సంతోషాన్ని ఇస్తుందే తప్ప కరికరించే చెయ్యదు. కష్టమో నష్టమో నవ్వుతూనే ఉండు. నీ నవ్వే వారికి గుండెల్లో మంటను పుట్టిస్తుంది. మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొలకగా ఎదుగుతుంది. ఎదురు దెబ్బలు తట్టుకొని నిలబడితేనే ఏ మనిషి అయినా సరే జీవితంలో పరిపూర్ణంగా ఎదుగుతాడు. ఈ సమాజంలో తప్పు చేసి కూడా నిజాయితీ పరులు చాలామంది చలామణి అవుతూ ఉంటారు. ఏ తప్పు చేయకపోయినా నిజాయితీని నిరూపించుకోలేక తప్పుడు మనుషులుగా ముద్రపడే వాళ్ళే ఎక్కువ, కాదంటారా? 12 సంవత్సరాల వయసులో ఒక వ్యక్తి ఉద్యోగానికి వెళ్తున్నాడు అంటే వారి తల్లిదండ్రులు సరిగ్గా లేరని అర్థం. అదే ఒక వ్యక్తి 60 సంవత్సరాల వయసులో సంపాదన కోసం ఉద్యోగానికి వెళ్తున్నాడంటే మాత్రం వారి సంతానం సరిగ్గా లేరు అని అర్థం. కొలంలో ఉన్నంతసేపు తామరాకు అంటారు, తింటున్నంతసేపు ఇస్తరాకు అంటారు, తిన్నాక ఎంగిలాకు అంటారు. అదేవిధంగా నీతో అవసరాన్ని బట్టి నీ విలువ మారుతూ ఉంటుంది. తలదించుకున్నంత మాత్రాన ప్రతి వారు తప్పు చేసినట్లు కాదు, తగ్గిన ప్రతి వారు చేతకానికారు కాదు. కొన్నిసార్లు నెగ్గడం అంటే కూడా తగ్గడం వల్లే మంచి జరుగుతుంది. ఎదుటి వారి ముఖాన్ని చూసి వారి యొక్క వ్యక్తిత్వాన్ని అంచనా వేయొద్దు. కొంతమంది మనసులో కటిక విషాన్ని నింపుకొని బయటికి నవ్వుతూ ఉంటారు. మరికొంతమంది గుండెల్లో అగ్నిపర్వతం బరదలవుతున్నా బయటకు ఏ సమస్య లేనట్టు సాధారణంగా ఉంటారు. ఏదైనా సరే వదిలేసే ముందు ఈ అవకాశం పోతే మళ్ళీ తిరిగి రాదు అని గుర్తుంచుకోండి. అన్నీ సాధించాక ఆనందంగా ఉంటుంది అని అనుకోకండి. మన ఆనందం ఉంటేనే అన్నీ సాధించగలమని తెలుసుకోండి మిత్రమా. ఆపద వచ్చినప్పుడు అన్ని దారులు మూసుకుపోయినా సరే మనోధైర్యం తోడుంటే మాత్రం ఖచ్చితంగా విజయాన్ని చేరుకోగలం.
దారి తప్పకుండా ఖచ్చితంగా దొరుకుతుంది. విశ్వాసంతో ఉండండి. రహస్యాన్ని కాపాడుకోవడం, గాయాన్ని మర్చిపోవడం, అలాగే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, ఈ 3 కూడా చాలా కష్టతరమైన పనులే మిత్రమా. మంచి అందంతో పుట్టి మీ చేతుల్లో ఉండదు, కానీ మంచి మనసుతో కలిగి ఉండితే మాత్రం మీ చేతుల్లోనే ఉంటుంది. మంచి సంపన్నులుగా పుట్టడం అనేది మీ చేతుల్లో ఉండదు, కానీ మంచి సంస్కారంతో బతకడం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. సహనం కలిగిన వ్యక్తికి వచ్చే కోపం సింహం కంటే కూడా ప్రమాదకరమైనది. చెడు మాటలు విని చెడ్డవారు చెరుకు కాకు మిత్రమా. నీ ముందు నిన్నే తిట్టేవారే నీ మంచి కోరుకుంటారు అని తెలుసుకో. ఇష్టమైన పని ఎవరైనా చేస్తారు, కానీ గొప్పవారు మాత్రమే చేస్తున్న ప్రతి పనిని ఇష్టపడతారు. ప్రశాంతంగా జీవించాలి అనుకుంటే ఎదుటివారు మారాలి అని ఆశించకండి, అలాగే వారిని మార్చాలని ప్రయత్నించకండి. మీరే మారండి. మన కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మాత్రం మనం చెప్పులు వేసుకుంటాం, కానీ వీధంతా తివాచీ పరచం కదా. నిద్రలేని రాత్రులే కాదు, ఎప్పుడు తెల్లవారుతుందా అని రాత్రంతా ఆనందంతో ఎదురు చూసే గొప్ప గెలుపు కూడా తప్పకుండా వస్తుంది. ఒకటి ఓర్పుతో ఉండు, సహనంతో ఉండు, ఖచ్చితంగా అన్నీ నీ చేరువవుతాయి మిత్రమా. నువ్వు పిలిస్తే రాని వాళ్ళు కూడా గెలిస్తే తప్పకుండా వస్తారు. గెలిస్తే వస్తారని గుర్తుంచుకోండి. ఆత్మాభిమానం ఉన్నవారు ఆకలైనా భరించగలరేమో, కానీ అవమానాన్ని మాత్రం భరించలేరు. బంధం అనేది బాధ్యతల్ని పంచుకునేలా ఉండాలే, కానీ బరువుల్ని దించుకునేదిగా ఉండకూడదు. నచ్చినవన్నీ ఉన్నా ఏదో లేని దాని గురించి ఆలోచించి బాధపడటమే జీవితం కాదంటారా. బాధలను ఓర్చుకుంటూ, బాధ్యతలు నెరవేర్చుకుంటూ, బయటికి నెప్పుడు నవ్వుతూ గొప్పగా బతికే జీవన నటుడు మనిషి. ఆనందం అనేది ఆశను బట్టి కాదు, పొందే అనుభూతిని బట్టి ఉంటుంది. అలాగే సంతోషం అనేది సంపదను బట్టి కాదు, సంతృప్తి చెందే మనసును బట్టి ఉంటుంది. ప్రతినిత్యం దేనికో దానికి భయపడుతూ బతికే వారికి ఎప్పుడు కూడా ఆపదలు వస్తూనే ఉంటాయి. తప్పు చేసినంత మాత్రాన ఎవరికి ఏ హాని చేయనంత వరకు ఎవరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఒక్క మన మనస్సాక్షికి తప్ప. సాధించే సత్తా లేనివాడే నా జీవితం ఇంతే అంటాడు, కానీ గెలవాలన్న తపన ఉన్నవాడు నా జీవితం ఇంకా ఉంది అంటారు. విచిత్రం ఏమిటంటే, ఉన్నప్పుడు వదులుకుంటాం, కోల్పోయాక వెతుక్కుంటూ ఉంటాం. అవసరం, అవకాశం, అలాగే అవమానం, ఈ 3 కూడా మన జీవితంలో ఒక గొప్ప పాఠాలను నేర్పిస్తాయి కదా. ఎవరో వెనుక ఉన్నారని, ఎవరో వెంట వస్తారని ఏది మొదలు పెట్టకు. ఎందుకంటే ఈ రోజుల్లో నువ్వు నమ్మాల్సింది నిన్ను మాత్రమే, నిన్ను నువ్వు మాత్రమే. ఇన్ని మంచి సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చిందో కామెంట్లో తెలియచేయండి మిత్రమా. ఈ వీడియో మీకు మంచి మోటివేషనల్గా ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.